ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది దక్షిణాయనము. మనకి కర్కాటక రాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుంచి ధనస్సు రాశి ఎండింగ్ వరకు ఈ దక్షిణాయనం అంటే 6 నెలల పాటు ఉంటుంది. అంటే కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు రాశుల్లో సంచారాన్ని దక్షిణాయనం అంటారు. ఈ సమయంలో పితృదేవత ఆరాధన, దేవతా ఆరాధనతో పాటు పితృదేవత ఆరాధన ఎంత చేసుకుంటే అంత మంచిది. శాస్త్రంలో ఆ లలితాం అమ్మవారే దేవతలకి పితృదేవతలకు కూడా శక్తినిచ్చేది ఆవిడే. మనం దేవతల్ని పూజించడము, అర్చించడము, హోమాలు, యజ్ఞాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు పొందుతామో పితృదేవతలకు కూడా చేయాలని మన శాస్త్రము. తద్వారా ఒక్కొక్క లగ్నం వారికి మీరు ఎటువంటి దానం ఇవ్వాలి, ఈ సమయంలో ఏ రకంగా చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఒక్కొక్క లగ్నం నుంచి మనం ఇప్పుడు తీసుకుందాం. తులాలగ్నము, తులారాశి, తుల్లో జన్మించిన వారికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే బ్యాలెన్సింగ్, లగ్జరీ, అందంగా ఎలా ఉండాలి అండ్ ఒక అందమైనటువంటి విషయాన్ని ఎట్లా క్రియేట్ చేసుకోవాలనే లక్షణాలు అధికంగా ఉంటాయి. ఎవరో కోటిలో లక్షలో జాతకానికి ఉండకపోతే శుక్రుడు పాడయ్యాడు అనుకోండి, ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడు కాబట్టి. అయితే ఇక్కడ పితృదేవత అనుగ్రహం, దేవతా అనుగ్రహంతో పాటు పితృదేవత అనుగ్రహం కలిగితే మీ లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందుకే మనకి దక్షిణాయనంలో ఎక్కువగా పితృదేవతలకు దానం ఇవ్వని చెప్తూ ఉంటారు. అయితే మీకు పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఇక్కడ రవి, సూర్యభగవానుడి రూపంలో అంటే సన్ పాడైతే మరింత ఎక్కువ కర్మను అనుభవిస్తారు. సన్ బాగున్నాడు ఇంకా గొప్ప స్టేజ్కి వెళ్తారు. అంటే సంతానం విషయంలో కానివ్వండి, లేకపోతే హయ్యర్ అఫీషియల్స్తో ఇబ్బంది రావడం కానివ్వండి, గవర్నమెంట్ పీపుల్తో ఇబ్బంది రావడం కానివ్వండి. కొన్నిసార్లు ఏమవుద్ది, ఏదో జూదం లాంటి వాటిల్లోకి వెళ్ళి ఇరుక్కొని దాని ద్వారా కూడా లైఫ్ పాడవుతూ ఉంటాయి తులాలగ్నం వారికి. అంటే ఏ బెట్టింగ్స్ అనో, లేకపోతే ఏ షేర్ మార్కెటింగ్ అనో, ఏ ప్యాకాట్లనో ఏవో వ్యసనాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు సర్వసాధారణంగా వాళ్ళ జన్మజాతకాల్లో శుక్రుడు కూడా పాడవుతాడు. లగ్నాధిపతి వెళ్ళి 12వ స్థానంలో ఉండడం, నీచపడ్డం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఏ దానాలు ఏ రోజుల్లో పితృదేవతల కోసమని ఇచ్చినట్లయితే మీకు పితృదేవత అనుగ్రహము, పూర్వజన్మ కర్మ ఫలితం తగ్గుతుంది. అంటే ముఖ్యంగా శనివారము మీరు బియ్యము స్వయం పాకంతో పాటు నువ్వులు, తెల్ల నువ్వులు అందులో ముఖ్యంగా దానంగా ఇవ్వండి. నువ్వులు తీసుకోవట్లేదండి మా దగ్గర, బెల్లము దానంగా ఇవ్వచ్చు, లేకపోతే ఇదే బెల్లాన్ని గోవుకు కూడా తినిపించవచ్చు. రెండవది ఆకుకూరలు, పెసలు దానంగా ఇవ్వాలి, ఇది స్వయం పాకంతో. మూడవది గోధుమలు దానంగా ఇవ్వండి. గోధుమలు తీసుకోవట్లేదు లేకపోతే తీసుకునేవారు లేరు, గోధుమ రవ్వని దేశీవాలి గోవుకి తినిపించవచ్చు. మీరు నువ్వులు దానంగా ఇవ్వడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి అంటే మీకు పర్టికులర్గా మీ తులాలగ్నం వారికి రాజకీయ అభివృద్ధి కూడా పితృదేవత అనుగ్రహం కావాలి, గుర్తుపెట్టుకోండి. రాజకీయ అభివృద్ధి, సంతాన అభివృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుతుంది. అనారోగ్య సమస్యలు కూడా తీరుతాయి దీని ద్వారా. ఇమ్యూనిటీ తక్కువగా ఉందండి, ఏ రోగం వస్తుందేంటో అర్థం కావట్లేదు, గుప్త రోగాలు అంటారు. అలా గుప్త రోగాలతో ఇబ్బంది పడుతున్నాము, పితృదేవత అనుగ్రహం తులాలగ్నం వారికి ఈ దానాలు ఇవ్వడం ద్వారా కలుగుతుంది. అలాగే అనవసరంగా రకరకాల బిజినెస్లు పెట్టి చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, అసలు ఎందులో పెట్టినా నాకు కలిసి రావట్లేదు అంటూ ఉంటారు. అక్కడ కూడా పితృదేవత అనుగ్రహం అవసరం పడుతుంది, దేవతా అనుగ్రహంతో పాటు. ఎందుకు అంటే బుధుడు పాడవుతాడు వాళ్ళకి. మీరు గనక పెసలు దానంగా ఇస్తున్నారనుకోండి స్వయం పాకంతో పాటు, అయితే సంకల్పం చెప్పుకునేటప్పుడు మీరు చాలా స్పష్టంగా చెప్పాలి, ఏమంటే మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ ప్రాబ్లం అవుతున్నాయి, మాకు పితృదేవత అనుగ్రహం కావాలి, లేదా అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి,
అనవసరంగా ఏదో బిజినెస్ అని, లేదా కొంతమంది బిజినెస్ వీళ్ళు డైరెక్ట్గా పెట్టరు, ఎవరో ఫ్రెండ్ బిజినెస్ పెడతానంటే వీళ్ళు డబ్బులు ఇస్తారు. వీళ్ళు ఏంటంటే పేరుకి వీళ్ళు డబ్బులు ఇస్తారు కానీ అంతా వాళ్ళు నడిపిస్తుంటారు. ఆ రకంగా కూడా నడుస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఆ రకంగా ఎవరో ఫ్రెండ్ బిజినెస్ పెట్టుకుంటా అంటే డబ్బులు ఇచ్చాము. లేదా కొన్నిసార్లు తండ్రి ఆస్తి ఉంటుంది, తోటలు పొలాలు, అవి వీళ్ళ చేతికి రావు, ఎవరో కబ్జా చేసుకోవడం, ఇట్లాంటి దోషాలు కూడా పెసలు దానంగా ఇవ్వడం ద్వారా తొలగిపోతాయి పితృదేవతల కోసమని. అలాగే గోధుమలు అయితే సుపీరియర్సు, పేరు ప్రఖ్యాతలు రావడానికి, ప్రమోషన్స్ రావట్లేదన్నా కూడా, అంటే ప్రమోషన్ అంటే ఏమిటి, మీకు ఆర్థికంగా ఒక రికగ్నేషన్ రావడం కానివ్వండి, లేకపోతే జాబ్లో ఒక స్టేజ్కి వెళ్ళడం, ఇవి రావట్లేదంటే మీరు సూర్య అనుగ్రహం పొందండి, సూర్య ఆరాధన చేయండి, గోధుమలు దానంగా ఇవ్వండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి స్వయం పాకము ఇవ్వాలి అన్నప్పుడు స్వయం పాకం విషయంలో చాలా సందేహాలు ఉన్నాయి. ఏ వస్తువులు ఇవ్వాలి, ఏ వస్తువులు ఇవ్వకూడదు పితృదేవతల కోసము అనేటువంటిది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. స్వయం పాకంలో ప్రధానంగా బియ్యాన్ని ఇస్తారు. ఆ బియ్యం కూడా మీరు తినేటువంటి దానికంటే కూడా మంచివే ఇవ్వండి, లేదా మీరు తినేటువంటి బియ్యం ఇవ్వచ్చు. అంతేగాని చాలామంది తెలియక ఏం చేస్తారంటే చౌకబారు బియ్యం ఇస్తారు. దానివల్ల తీసుకున్న వ్యక్తి కనుక ఇలాంటిది ఇచ్చారేంటి అనుకుంటే అది పుణ్యం రావడం పక్క పెడితే ఇంకా అది దోషంగా అవుతుంది. మీ దగ్గర లేవు, బాగా భేదవాళ్ళు, దట్ ఈస్ డిఫరెంట్ కేస్. మీరు అదే బియ్యం తింటున్నారు, అప్పుడు వేరండి, అదే ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీరు తినేదే మీరు ఇవ్వచ్చు, తప్పేం కాదు. అలాగే రెండవది ఏంటంటే కూరగాయల విషయంలో కూడా రెండే రెండు కూరగాయలు ఇవ్వడం, అట్లా కాకుండా ఒక కిలోనో అరకిలోనో ఆ రకంగా ఇవ్వండి. తెలియక చాలామంది ఏంటంటే 2 బెండకాయలు, 1 వంకాయ, 1 మిరపకాయ అట్లా ఇస్తారు. దానివల్ల ఎటువంటి యూజు ఉండదు. కాబట్టి ఏంటంటే ఇవ్వండి. పొరపాటును కూడా ఉల్లిపాయలు ఇవ్వకూడదు స్వయం పాకంలో, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అస్సలు ఇవ్వకండి. 2 రకాల కూరగాయలు, తోటకూర, పప్పు, పెసరపప్పు, శనగపప్పు, లేకపోతే ఈ పప్పులు ఇవ్వచ్చు పర్టికులర్గా. అలాగే స్వయం పాకం ఇచ్చేటప్పుడు మీ యొక్క గోత్రము, మీ యొక్క ఇప్పుడు ఎలా ఉంటుందంటే తండ్రి గారు గతించారనుకోండి, అప్పుడు తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు పేర్లు చెప్పిస్తారు. లేదా అవన్నీ కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని విషయాలు తెలియవు, అయ్యో ముత్తాతగారి పేరేంటో తెలియదండి, తాతగారి పేరేంటో తెలియదని అంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు వేరే చదువుతారు, చాలా తక్కువ రేర్గా ఉంటారు, అది ఇవ్వాలి. ఇక మరొక విషయం ఏంటంటే ఇందులో చాలామందికి ఇంకొన్ని సందేహాలు ఉన్నాయి. ఏమిటంటే ఏమండి మేము మొత్తం 4 అన్నదమ్ములం, మా అన్నయ్య ఆల్రెడీ ఇస్తున్నాడు, నేను ఇవ్వచ్చా, లేకపోతే మా తమ్ముడు ఇచ్చేస్తున్నాడు కదా నేను అక్కర్లేదా అని. అలా ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎంతమంది పిల్లలున్నా వేరే వాళ్ళు ఆ యొక్క దానాది కర్మలు చేస్తున్నా మీరు మాత్రం ఇవ్వండి. మనకి ఈ యొక్క పితృదేవత ఆరాధన వల్ల వంశ అభివృద్ధి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. సంతానం కలగటం లేదు, ఖచ్చితంగా సంతాన యోగం అనేటువంటిది ఇస్తుంది. ఏమంటే అనవసరమైన రోగాలు మాకు ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు రోగ సంబంధించినటువంటి విషయాలని ఈ పితృదేవత ఆరాధన అనేటువంటిది దీర్ఘ రోగాల నుంచి కూడా బయటపడేస్తుంది. లైఫ్లో అసలు ఎదుగుదల లేదండి, పితృదేవత ఆరాధన అద్భుతమైనటువంటి, ఎందుకంటే మనల్ని రక్షించుకుంటూ ఉంటారు వారు. కాబట్టి ఇది మర్చిపోకూడదని మన యొక్క సనాతన ధర్మంలోని, మన యొక్క శాస్త్రాల్లో ఉన్నటువంటి అంశం ఇది. మనకి ఇదేదో ఈ మధ్య కొత్తగా వచ్చింది కదా, మన రామాయణ మహాభారతాలలో కూడా భీష్మ పితామహుడు, అదేవిధంగా రాముడు, వీళ్ళందరూ పితృకర్మలు చేసినట్టు ఆ యొక్క దర్భల మీద ఆ యొక్క పిండములను పెడుతున్నటువంటివి మనం చాలా చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా. అంటే ఇదేదో ఈ మధ్య కాలంలో ఏదో వచ్చింది అనుకునేటువంటిది పూర్తిగా తప్పు, గుర్తుపెట్టుకోండి. అలాగే ఏమంటే ఈ 6 months దక్షిణాయనంలోనే చేయాలి, ఉత్తరాయణంలో చేయకూడదు అనేటువంటిది ఏం లేదు, గుర్తుపెట్టుకోండి. ఉత్తరాయణంలో చేయొచ్చు, దక్షిణాయనంలో మరింత ఎక్కువగా దాని యొక్క ప్రభావం ఉంటుంది అనేటువంటిది అర్థం. ఎందుకంటే ఆ యొక్క మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తారంటారు. ఈ యొక్క దక్షిణాయనంలో యోగ నిద్రలోకి మహావిష్ణువు వెళ్తున్నాడంటే దాని అర్థం ఏమిటంటే ఆయన ఏదో వెళ్తున్నాడని కాదు, మనము కూడా ఒక ధ్యాన సంబంధించినవి సాధనలు ఎక్కువగా చేయాలి. మహావిష్ణువు అంటే ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి స్థితికారకుడే. మనం చేసే ప్రతి పనికి ఆయన నడిపించేవాడే, అంటే మనలో కూడా ఆయన యొక్క తత్వం ఉంది. కాబట్టి సాధనా కాలానికి ఈ దక్షిణాయనం గొప్పది, పితృదేవతలకి గొప్పది, ఏదైనా ఒక దీక్షల్లా తీసుకునేటువంటి వాటికి గొప్పది. ముఖ్యంగా వర్షాకాలం
ప్రారంభం అవుతూ ఉంటుంది ఇక్కడి నుంచి వర్షము ఈ చలికాలాలు ఇవన్నీ. అంటే ఏమిటి, ఇలాంటి సమయాల్లో మీరు ఒకప్పుడు బయటికి వెళ్ళేవారు కాదు, ఎక్కువగా ఇంట్లోనే ఉండి సాధనలు చేసుకుంటూ ఉండేవారు. దానివల్ల ఏమిటి, బయటికి వెళ్ళి అనవసరంగా యోగ నిద్రలోకి వెళ్ళడం అంటే బయటికి వెళ్ళి ఈ రోగాలు ఇవన్నీ కూడా ఏంటి వర్షాల వల్ల వీటి వల్ల వస్తుంటాయి. కాబట్టి ఎటువంటి రోగములు రాకుండా ఇంట్లోనే నువ్వు చక్కగా కూర్చొని ఇంట్లో నుంచి అన్నీ ఆపరేట్ చేస్తూ చాలా తక్కువ సమయాన్ని మాత్రం బయటికి వెళ్ళి రావడానికి చేసుకోవాలనేటువంటిది చెప్పేవారు. అదే రకంగా యోగాభ్యాసాలు కానివి ఇవన్నీ కూడా మనం దీని ద్వారానే మనం ఈ దక్షిణాయనంలో ఎక్కువగా చేస్తూ ఉంటాం. మరొక విషయం ఏంటంటే ఇక్కడ శాస్త్రాల్లో అన్నీ కూడా కేవలం దేవతారాధన వల్ల రావు. ఎందుకు అంటే నెగటివ్ పాజిటివ్ రెండూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మనం ఒక బల్బు వెలగాలన్నా నెగటివ్ అండ్ పాజిటివ్ రెండూ ఉంటాయి. ఆ రెండూ కనెక్ట్ అయితేనే బల్బు వెలుగుతుంది. అలాగే ఇక్కడ దక్షిణ ఇప్పుడు పితృదేవతలు అంటే నెగటివ్ అని కాదు, బాగా అర్థం చేసుకోండి. ఇది ఒక ఎనర్జీ, ఇది ఒక ఎనర్జీ అనమాట. ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ కనెక్ట్ అయితేనే మనిషి యొక్క జీవితం అందంగా అద్భుతంగా ఉంటుంది. ఇక మీరు ఈ పితృదేవత సంబంధించిన విషయంలో మరికొంతమందికి ఏంటంటే ఏమని మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు ఎప్పుడు ఇలా ఇవ్వలేదండి, మేము ఇవ్వచ్చా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడా కూడా మీరు ఇవ్వచ్చా అనేటువంటిది సంశయమే లేదు. 100% ఇవ్వాలి. వాళ్ళకి తెలియక ఇవ్వలేదు, వాళ్ళకి తెలియక ఆర్థికాలు చేయలేదు, వాళ్ళకి తెలియక ఆ యొక్క నాలెడ్జ్ లాగా చేయలేదని మీరు అర్థం చేసుకోండి. అంతేగాని దీనికి ఆనవాయితీ అనేటువంటిది ఉండదు. కొన్ని చూడండి, కొన్ని పూజలు కొన్ని ఏం చేస్తారు, కొన్ని నోములవి మాకు ఆనవాయితీ లేదండి అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం అటువంటిది లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. నేను చెప్పినట్టు చేయండి. ఈ యొక్క సమయంలో దక్షిణాయనంలో గోసేవ ఎంత చేస్తే అంత మంచిది. గోశాలకు వెళ్ళి గోవులకు తినిపించడము చేస్తే అంత మంచిది. శ్రీమాత్రే నమః.